అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము ఎన్టీఆర్ డ్రాయింగ్కి ఎలా షేడింగ్ చేయాలో బ్లెండింగ్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను అవుట్లైన్ గీసాను. మళ్ళీ ఇంకొకసారి మనము షేడింగ్ చేసుకునేటప్పుడు ముందుగా మనము షేప్ అది ఇంకొకసారి చెక్ చేసుకొని తర్వాత షేడింగ్ మొదలు పెట్టాలి. మనం ముందుగా ఇక్కడ నేను 2B పెన్సిల్ తీసుకున్నాను. 2B పెన్సిల్తో షేడింగ్ చేసిన తర్వాత బ్రష్ పెట్టి బ్లెండ్ చేశాను. మనము లేయర్ బై లేయర్ వేయడం వలన గ్రాడ్యువల్గా ఇది రియలిస్టిక్గా కూడా అనిపిస్తుంది. మనం డైరెక్ట్గా 4B కానీ 6B పెన్సిల్ కానీ యూజ్ చేయొచ్చు. కానీ మిస్టేక్స్ ఏమైనా అయినప్పుడు ఎరేజ్ చేసుకుంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ముందుగా నేను 2B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. మనం షేడింగ్ చేసేటప్పుడే ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా అనిపిస్తే మనం కరెక్ట్ చేసుకుంటూ షేడింగ్ చేసుకోవాలి. మనకి ఐలో చిన్నగా లైటింగ్ కనిపిస్తుంది, అందుకని అక్కడ నేను ఎరేజ్ చేశాను. ఇక్కడ ఎల్ స్టిక్కర్ ఉన్న బ్లూ పెన్సిల్ వాడుతున్నాను, అంటే ఇది 4B పెన్సిల్. మీకు ఏ పెన్సిల్ వాడుతున్నానో యూజ్ఫుల్గా తెలియడానికి కోసమే నేను కింద అక్కడ స్ట్రిప్ లాగా ఇచ్చాను, కలర్ స్ట్రిప్. మనకి ఐ కింద కూడా అక్కడ కొంచెం నల్లగా కనిపిస్తుంది, అందుకే నేను కింద కూడా అలా వేశాను. ఐబ్రోస్ గీసుకునేటప్పుడు కూడా నేను ఇక్కడ ముందుగానే 4B పెన్సిల్ యూజ్ చేశాను. మనం గీసే పిక్చర్స్ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పైన లైటింగ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. యూజువల్గా నేను పిక్చర్స్ గూగుల్లో కానీ లేదంటే పింట్రెస్ట్లో కానీ చెక్ చేస్తాను, వచ్చింది డౌన్లోడ్ చేసుకుంటాను. గ్రీన్ కలర్ పెన్సిల్ 6B కానీ 7B కానీ స్టంప్ పెట్టి బ్లెండ్ చేస్తున్నాను. స్లోగా మనము డీటెయిల్ బై డీటెయిల్ చూసుకుంటూ మనం షేడింగ్ చేయడం వల్ల మనకి డ్రాయింగ్ లాస్ట్కి వచ్చేసరికి రియలిస్టిక్గా వస్తుంది. మనం జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కన్నులో కూడా మనకి లైటింగ్ కనిపిస్తుంది కదా, 2 డాట్స్ కింద వైట్ లైట్, అలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ గీసుకోవాలి.
4B పెన్సిల్తో చేసిన తర్వాత ఇప్పుడు డార్క్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఎవరైనా బిగినర్స్ అయినా కానీ ఎవరైనా బిగినర్స్ చూసేటప్పుడు ముందుగా ఎప్పుడైనా స్ట్రైట్ పిక్చర్ తీసుకోండి. మీరు నేర్చుకునేటప్పుడు సైడ్ ఫేసెస్ అవి కొంచెం మనకి అవుట్లైన్ గీసేటప్పుడు గ్రిడ్ వేసుకుంటే ప్రాబ్లం లేదు. గ్రిడ్ వేయకపోతే మట్టుకి కొంచెం క్రాస్ వస్తుంది. నేను ఇందులో గ్రిడ్ వేయలేదు. ఇక్కడ మొబైల్ ద్వారా నేను జస్ట్ 3 లైన్స్ గీసుకొని అవుట్లైన్ గీశాను. నా ముందు వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను ఎలా గీయాలి అని. ఇక్కడ షేడింగ్ చేసేటప్పుడు కూడా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది, అందుకే నేను తీసేసాను. అందుకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిక్చర్ పెడుతున్నాను. అక్కడ అటు సైడ్ ఐ కంటే ఇటు సైడ్ ఐ కార్నర్లో కొంచెం డార్క్గా ఉంది, అందుకని కొంచెం డార్క్ ఎక్కువ చేశాను. ఇక్కడ నోస్ షేడింగ్ చేసేటప్పుడు కూడా మనము అటు సైడ్ ఇటు సైడ్ నోస్కి ఇరువైపులా ముందు పెన్సిల్తో షేడ్ చేసుకోవాలి. పెన్సిల్తో షేడింగ్ చేసుకున్న తర్వాత బ్రష్తో బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నోస్ షేప్ గీసుకునేటప్పుడు కూడా కింద మనకి ఎడ్జెస్ వస్తాయి, కానీ సైడ్స్ అవి మనం జాగ్రత్తగా గీసుకోవాలి. మనం షేడింగ్ అనేది ఇంపార్టెంట్ నోస్కి. మనకి ఐబ్రోస్ దగ్గర కూడా మనం చూసినట్టయితే మనకి 2 ఐబ్రోస్ కలిసే దగ్గర కూడా కొంచెం డార్క్ ఎక్కువగా ఉంది, అందుకే నేను అక్కడ పెన్సిల్ పెట్టి షేడ్ చేశాను. ఇక్కడ మనకి నేను వైట్గా ఉంచిన చోట అది హైలైట్ కనిపిస్తుంది మనకి లైటింగ్ పడి, అందుకే అక్కడ నేను వైట్గా వదిలేసాను. నేను 2B పెన్సిల్ అవి యూస్ చేశాక ఇప్పుడు మళ్ళీ నేను డార్క్ కలర్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఎవరైనా బిగినర్స్ డార్క్ కలర్ పెన్సిల్స్ యూస్ చేయడానికి కొంచెం ముందు ఇనీషియల్గా మనకు కొంచెం భయం వేస్తుంది. ఈవెన్ నాకు కూడా అలాగే యూస్ చేస్తే ఎక్కడైనా డ్రాయింగ్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని కొంచెం భయం ఉండేది.
కానీ స్లోగా మనము అలవాటు చేసుకుంటా ఉంటే మనకి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్లో మిస్టేక్స్ వచ్చినా కానీ తర్వాత మనకి గ్రాడ్యువల్గా మనకి వచ్చేస్తుంది పిక్చర్ బాగా. ముందు ఇనీషియల్గా నేను డ్రాయింగ్ వేసేటప్పుడు ఆల్మోస్ట్ 2B పెన్సిల్ 4B పెన్సిల్ వరకే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు 8B పెన్సిల్ ఒకసారి 10B వరకు యూజ్ చేయొచ్చు. మనం పట్టుకునేటప్పుడు ఎప్పుడైనా పెన్సిల్ని కొంచెం దూరంగా పట్టుకోవడం వల్ల మనం అంత ప్రెజర్ ఇవ్వలేము. మనము అప్పుడు ఎక్కువ డార్క్ అవ్వదు. అందుకే సాధ్యమైనంత వరకు పెన్సిల్ని దూరంగా పట్టుకోండి. ఇక్కడ మీసం గీసేటప్పుడు కూడా హెయిర్ స్ట్రోక్స్ ఎటువైపుగా ఉన్నాయో ఒకసారి చూసుకొని గీసుకోవాలి. మౌత్ గీసేటప్పుడు కూడా పైన లిప్కి కింద లిప్కి మధ్యలో డార్క్గా ఉంది, లైట్ బ్లాక్ అవడం వల్ల. అది ముందుగా మనం అక్కడ డార్క్ చేసుకోవాలి. కింద లిప్ మీద రైట్ హ్యాండ్ సైడ్ మనకి లైటింగ్ కనపడుతుంది, హైలైట్. ఏదైనా మనం పిక్చర్ గీసేటప్పుడే ముందుగానే మనము దాన్ని ఎక్కడెక్కడ మిడ్ టోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లైటర్ టోన్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేసుకుని ఒకసారి స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు డ్రాయింగ్ మొదలు పెడితే మనకి ముందుగానే తెలుస్తుంది. మనం బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా మనము బ్రష్తో, నేను ఇక్కడ చిన్న బ్రష్ వాడుతున్నాను లిప్స్కి కాబట్టి, మామూలుగా కొంచెం పెద్ద బ్రష్ థిక్ బ్రష్ ఉంటుంది. బ్రష్ని పట్టుకొని స్లోగా సర్క్యులర్ మోషన్లో మనము బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేయడంలో కూడా మన షేడింగ్ చాలా బాగుంటుంది. మనం ఒకేసారి మొత్తం అంతా గీసుకోకుండా కొంచెం కొంచెం గీసుకుని బ్రష్తో బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండింగ్లో కూడా మన వర్క్ తెలిసిపోతుంది. మనం లిప్ మీద ఎక్కడ హైలైట్ ఉందో కూడా ఒకసారి చూసుకుని మనం అక్కడ ఎరేజర్ పెట్టి గ్రాఫైట్ని రిమూవ్ చేసుకోవాలి. జాగ్రత్తగా మొబైల్లో నుంచి చూసుకుంటూ షేడింగ్ చేసుకోవాలి. ఇంకొకసారి మనము మీసం కూడా ఇంకొంచెం డార్క్ చేస్తే సరిపోతుంది.
నా నెక్స్ట్ వీడియోలో ఇక్కడి నుంచి మిగతా షేడింగ్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ ఇంకో పార్ట్లో పెడతాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.